దగ్గర సుంకరవారిపాలెం వెళ్తున్నాము. ఇదిగోండి పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే కోలాటానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం 6:30 అయిందండి. నైట్ గరడి అండి ప్రోగ్రామ్ అయితే, అందుకొని ఈ టైంలో బయలుదేరుతున్నాము. మిగతా గ్రూప్ సభ్యులందరూ అయితే ఆటోలో వెళ్ళారు. మేము మా ఫ్యామిలీ వరకు కార్లో వెళ్తున్నాము. గరడి కాబట్టి అయిపోవడానికి టైం పడుతుంది, అందుకొని బైక్ మీద వెళ్ళటం దూరం కాబట్టి కార్లో అయితే వెళ్తున్నాము. గ్రూప్ సభ్యులు అందరం కలిసే వెళ్తున్నాము. వారైతే ముందున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ముందు కొంత వీడియో కంటిన్యూషన్గా ప్రతిమ మాట్లాడింది కదా. మేము ఇంటి దగ్గర నాగులపులపాడు నుంచి బయలుదేరేటప్పుడు ప్రతిమ కొంత చెప్పింది. ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే సుంకరవారిపాలెం అయితే చేరుకున్నాము. కోలాట ప్రదర్శనలో భాగంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి నేను కొంత వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మేము నాగులపులపాడు నుంచి గ్రోత్ సెంటర్ నుంచి మేదరమెట్ల అద్దంకి మీదుగా, అద్దంకి నుంచి ఒక 13 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. శంకరాపురం నుంచి రైట్ సైడ్కి అయితే రావాల్సి ఉంటుంది. శంకరాపురం నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో సుంకరవారిపాలెం అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి వీడియోలో కనిపిస్తున్నది అయితే రాముల వారి గుడి, కొత్త గుడి నూతనంగా నిర్మించారు. దీనికి సంబంధించి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ, తర్వాత పెద్ద ఆంజనేయ స్వామి ఏకశిలతో తయారు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహము సుమారు 15 అడుగుల విగ్రహం అయితే ఉంది. ఇవి పక్కన లారీ కనిపిస్తుంది కదా, ఆ లారీలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇలా వీటన్నిటికి సంబంధించి పక్కన పోలేరమ్మ గుడి కూడా ఉంది. పోలేరమ్మ గుడికి సంబంధించి కూడా విగ్రహ ప్రతిష్ఠ అయితే వీళ్ళు ఇక్కడ సుంకరవారిపాలెం రాముల వారి ఆలయానికి సంబంధించి వీళ్ళంతా కూడా ప్రతిష్ఠా కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పక్కనే మారేళ్ల కోలాటం గురువు గారు ఎవరైతే ఉన్నారో తన్నీరు అంకమ్మరావు గారిది ఇక్కడ సుంకరవారిపాలెం నుంచి మారేళ్ల 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాల ప్రకారం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటి కొత్త గుడి ప్రతిష్టలకి కానీ ధ్వజస్తంభం ప్రతిష్టలకు కానీ చేయాల్సిన యజ్ఞ యాగాలు కానీ ఆగమ శాస్త్రం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సుంకరవారిపాలెంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నట్టయితే నాకు చాలా క్లియర్గా బాగా అర్థమవుతుంది. ఈ ప్రకారం నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను. గుడి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా నేను కొంత భాగం చూపించాను. ఈ దిమ్మ ఏదైతే కనిపిస్తుందో పిల్లర్లతోటి ఒక స్లాబ్ లాగా ఒక 4-5 అడుగుల ఎత్తులో అయితే ఏర్పాటు చేశారు కదా. ఈ దిమ్మ మీద ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెడతారు. దిమ్మ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా లారీ పక్కనే ఉంది. పొద్దున్నే 7 గంటలకైతే ప్రతిష్టా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దానికి సంబంధించి పూజ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసి 8వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరము. ఈరోజు శ్రావణ శుక్రవారము, వరలక్ష్మి వ్రతం వారము కూడా, అంటే శ్రావణ మాసం వచ్చి ఇది 3వ వారము. అలాగే రేపు రాబోయే శనివారము 9వ తారీఖు రాఖీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఈ సందర్భంగా కూడా అన్ని విధాలుగా కూడా శుభమే కాబట్టి ఈ మనకి వీడియోలో ఇది ఏది కనిపిస్తుంది కదా, ఇది ప్రతిష్టకు సంబంధించి ఏదైతే ముందుగా యజ్ఞయాగాలు హోమాలు చేస్తారో హోమానికి సంబంధించిన తాటాకు తోటి మంచి కష్టం లాగైతే ఏర్పాటు చేశారు. దాదాపు ఎక్కడైనా సరే ప్రతిష్ఠ చేయాలంటే ఇట్లాంటి హోమాలు అయితే ఖచ్చితంగా చేస్తుంటారు కాబట్టి ఇది హోమశాల అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే అలంకరణ చేశారు మామిడి తోరణాలతోటి, చాలా బాగుంది. ఇది గుడి తూర్పు వైపు భాగం అనమాట. ఇది ప్రధానమైన రోడ్డు మీద నుంచి నేను తూర్పు ముఖంగా గుడి ఉన్న ప్రదేశాన్ని అయితే చూపిస్తున్నాను. గుడి ప్రధానంగా తూర్పు ఎంట్రన్స్గా అయితే ఉంటుంది. స్ట్రైట్గా ఇక్కడ పంతులు గారు అయితే మెట్లకి వెళ్తున్నారు కదా, ఇది ప్రధానమైన ద్వారము. ఈ ద్వారం ఎదురుగానే ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేస్తారు. పక్కన మెట్లు కనిపిస్తున్నాయి కదా, అది ఈశాన్య వైపు నుంచి ద్వారం అనమాట. ఇలా లైటింగ్ కూడా చాలా ఎక్కువ దూరం కూడా రోడ్డుకి ఇరువైపులా చాలా దూరం అయితే ఇలా సీరియల్ లైట్లకు సంబంధించి లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మనం చందమామను కూడా చూడొచ్చు. చందమామ రేపు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఇప్పుడు సమయము రాత్రి 8 గంటల సమయంలో అయితే నేను వీడియో చేస్తున్నాను. ఈ సమయంలో కూడా చందమామ నిండు వెన్నెల అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంచి వాతావరణంలో ఈ వీడియో చేయడం నాకైతే చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది. వీరు సుమారు ఈ రామాలయానికి ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి రామాలయాన్ని అయితే నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు చిన్న రామాలయము ఈ ధ్వజస్తంభం ఏదైతే ట్రాక్టర్ మీద అయితే పెట్టుంది కదా, ధ్వజస్తంభం పక్కనే చిన్న రామాలయం ఉండేది. ఇప్పుడు మనకి ఇక్కడ బల్లలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఐరన్ బల్లలు వేశారు. ఈ ప్రదేశంలోనే ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే చేస్తారు.
రేపు ఉదయం 7 గంటలకి ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. ఇప్పుడు జరగవలసిన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ విధంగా రాముల వారి గుడి ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఈ సందర్భంగా పిల్లలు ఆడుకోవటానికి జారుడు బల్లలు లాంటివి, జంపింగ్ జంపింగ్ నెట్ లాంటివి పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఏర్పాటు చేశారు. ఇలా దారి వెంట లైటింగ్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. స్వామివారికి జరగబోయే కార్యక్రమాల గురించి, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఇలా ఫ్లెక్సీల రూపం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానము, కోలాట గరిడీలు కూడా 2 గరిడీలు అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల కల్లా ప్రతిష్ట కార్యక్రమాలు మొదలవుతాయని చెప్తున్నారు పూజారి గారు. ముగిద్దామంత